హాయ్, వెల్కమ్ టు శారదాస్ కార్నర్. నాకైతే నైట్ది అన్నం మిగిలిపోయింది. ఇప్పుడైతే దాంతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్లు తురుముకున్నాను. అలాగే ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే క్యాబేజీ కూడా కట్ చేసుకున్నాను, 1 కప్పు దాకా. ఇప్పుడైతే అన్నం అంతా ఇట్లా గడ్డలు ఉంది కదా, దీన్ని ఇలా విప్పేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, 1 కప్పు దాకా కాలీఫ్లవర్ ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడైతే కట్ చేసి తురుము పెట్టుకున్న క్యారెట్ అన్నీ కలిసేటట్టు కలుపుకొని 1/2 టీ స్పూన్ దాకా అల్లం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే కారం తీసుకుందాం. 2 స్పూన్ల కారం ఒకసారి కలుపుకుందాం. కారం వేసుకొని 1 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్. ఇప్పుడైతే ఇలా అన్నం అంతా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, క్యాబేజీ, క్యారెట్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇదంతా అన్నం కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను కదా. ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూశాను. నాకైతే సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను, 1 గుప్పెడంతా. ఇంతే అండి. నైట్ అన్నం మిగిలిపోతే ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.